14 సిక్స్లతో విలయ తాండవం చేశాడు వైభవ్ సూర్యవంశీ. సునామీ సృష్టించాడు. మరో వరల్డ్ రికార్డ్ సెంచరీ బాదేశాడు. అవును బాస్, ఓవైపు టీమిండియా సౌత్ ఆఫ్రికాతో చిత్తుగా ఓడి పరువు తీస్తుంటే మరోవైపు 14 ఏళ్ల కుర్రాడు ఇండియా జెర్సీ ధరించి వరల్డ్ రికార్డ్ సెంచరీలు బాదుతున్నాడు. టీమిండియా మేనేజ్మెంట్కి నన్ను సీనియర్ టీంలో తీసుకోండి, T20 వరల్డ్ కప్ ఆడించండి సవాల్ విసురుతున్నాడు వైభవ్ సూర్యవంశీ. గత సంవత్సర కాలంలో ఇండియా జెర్సీ ధరించిన ప్రతిసారి సెంచరీల మీద సెంచరీలు బాదుతున్నాడు. ప్రపంచ రికార్డులు నెలకొల్పుతున్నాడు. మరి సూర్యవంశీ కిర్రాక్ సెంచరీ ఎక్కడ బాదాడో తెలుసా బాస్? అండర్-19 ఏషియా కప్లో భాగంగా ఇండియా వర్సెస్ UAE మ్యాచ్ జరుగుతుంది. ఆ మ్యాచ్లోనే బ్యాట్తో సునామీ సృష్టించాడు. కేవలం 95 బంతుల్లోనే 171 రన్స్ దంచి కొట్టాడు. 95 బంతుల్లోనే 171 రన్స్ ఏంటి బాస్? వీడు బుడ్డోడా లేదంటే బుల్డోజరా? బాస్, ఇది T20 మ్యాచ్ కాదు బాస్, 50 ఓవర్స్ మ్యాచ్. ఈ మ్యాచ్లో బీహార్ బిడ్డ 14 ఏళ్ల బుడ్డోడు బ్యాట్తో బీభత్సం సృష్టించాడు. ODIస్లో ఇలా చెలరేగి ఆడితే ఒక్కసారి ఆలోచించండి బాస్, T20లో అడుగు పెడితే ఇంకెంతలా రెచ్చిపోతాడు. ఏదైనా ఛాన్స్ ఉందా T20 వరల్డ్ కప్లో ఆడించడానికి? వైభవ్ సూర్యవంశీని ఆడించండి సార్. ఎలాగూ సీనియర్ ప్లేయర్స్ చాలామంది చెత్తగా బ్యాటింగ్ చేస్తున్నారుగా, పేరు గొప్ప ఊరి దిబ్బలా ఆడుతున్నారుగా. కనీసం వైభవ్కి ఛాన్స్ ఇస్తే తనైనా దుమ్ము దులిపేస్తాడు. ఇక ఈరోజు తన బ్యాట్తో 14 సిక్స్లు బాదాడు బాస్. మ్యాచ్కి రాటు దేలిపోతున్నాడు వైభవ్ సూర్యవంశీ. 180 స్ట్రైక్ రేట్తో 9 ఫోర్లతో ఇంతకుముందు చెప్పినట్లు 95 బంతుల్లోనే 171 రన్స్ దంచికొట్టాడు. UAE బాలర్స్ని ఊచ కోత కోశాడు. బుడ్డోడు అనుకుంటే ఒక్కొక్క బాలర్ గుడ్డలుడదీశాడు. నెక్స్ట్ అండర్-19లో మన టీం పాకిస్తాన్తో తలబడుతుంది. సో UAE బాలర్స్ని చితక్కొట్టి కాచుకోండి పాకిస్తాన్, మీరు అడ్డుకోలేని సునామీ వస్తుందని ముందే హెచ్చరించేశాడు. అఫ్కోర్స్ వాళ్ళు కూడా ఈ మ్యాచ్ చూస్తూ ఉంటారు. వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ చూసి ఇప్పుడే చుచ్చు పోసుకొని ఉంటారు. అయితే బాస్, ఈ మ్యాచ్లో ఇంకొద్దిసేపు సూర్యవంశీ క్రీజ్లో ఉండుంటే 200 రన్స్ కూడా బాధేసేవాడే. ఎందుకంటే తను అవుట్ అయ్యే టైంకి ఇంకా 17 ఓవర్స్ మిగులున్నాయి. బట్ ఉన్నంతసేపు మాత్రం బ్యాట్తో హోరెత్తించాడు. తన సూపర్ బ్యాటింగ్ వల్ల ఇండియా టీం ఏకంగా 433 పరుగుల భారీ స్కోర్ చేసింది. మరి ఇంత భారీ స్కోర్ చేశాక ఆపోజిట్ టీం ముందే చేతులెత్తేస్తుందిగా. ఇప్పుడు అదే జరుగుతుంది అక్కడ. మ్యాచ్లో UAE బ్యాటర్స్ తడబడుతున్నారు, వరుసగా పెవిలియన్ దారి పడుతున్నారు. వారి ఓటమైతే ఫిక్స్. కాకపోతే ఎంత భారీ తేడాతో ఇండియా గెలుస్తుంది అన్నదే ఇప్పుడు చూడాలి. ఇక బాస్, వైభవ్ సూర్యవంశీ తన విధ్వంసకర బ్యాటింగ్తో టీమిండియాకి రావడానికి ఉవ్విళ్ళూరుతున్నాడు. మరి మీ ఒపీనియన్లో వైభవ్ సూర్యవంశీ ఇంటర్నేషనల్ క్రికెట్లో అడుగుపెట్టడానికి అన్ని విధాలా సిద్ధంగా ఉన్నట్లేనా? మీరే సెలెక్టర్ అయితే సూర్యవంశీని టీమిండియా ప్లేయింగ్ 11లోకి తెస్తారా? కామెంట్ చేయండి బాస్. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.